దేశవ్యాప్తంగా పెట్రోల్పై, డీజిల్పై, అదేవిధంగా రైతుల అడుగుపిండి బస్సాపై, అదేవిధంగా బంగారం మీద ఎక్సైజ్ సుంకాలపై అనేక రకాల ధరలు బాగా విపరీతంగా పెంచి సామాన్యుల యొక్క నడ్డి విరదిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎలగబోయిన మధు గారు మాట్లాడుతున్నారు. అన్న నమస్తే అని చెప్పండి అన్న, అసలు ఈ అన్ని పెరగడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ఈ రేట్లు పెంచుతారని మా అధినాయకుడు మీకు గత 20 రోజుల కిందనే చెప్పిండు. ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిపోతాయో ఆ తర్వాత సామాన్యులపై పెనుభారం పడబోతుందని చెప్తే ఆ రోజున్న ఈ మతోన్మాద బీజేపీ నాయకులు అలాంటిది ఏం లేదు, మేము ఎలాంటి సుంకాలు పెంచబోము, మేము పేదల పక్షాలను నిలబడతామని చెప్పిన వీళ్ళు రిజల్ట్ వచ్చిన వారానికే ఇవాళ బంగారం కొనొద్దని చెప్పడం అయితేంది, ఇవాళ పిండి బస్తాల పేరు మీద ఒక్కొక్క బస్తా మీద 600 రూపాయలు పెంచడం అయితేంది, ఇంకా పోతే డీజిల్ మీద 3 రూపాయలు, పెట్రోల్ మీద 3 రూపాయలు వ్యాట్ విపరీతంగా పెంచుకుంటూ సామాన్య మధ్యతరగతి యొక్క ప్రజల నడ్డి విరుస్తూ ఈ బీజేపీ మతోన్మాద శక్తులకు ఒక ఆదాని అంబానికి కొమ్ము కాస్తూ ఈ దేశాన్ని మేము ఒక హిందూ మతం అనే ఒక పేరుతోని మేము ఎన్ని రోజులైనా పరిపాలిస్తామని చెప్పేసి కనీసం ఈ 12.5 సంవత్సరాల కాలంలో బీజేపీ వచ్చిన కానించి కూడా ఒకటి పేద ప్రజలకి వెసులుబాటైన పథకాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఏనాడు కూడా లేదు. ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందు ఏదో ఒక అయారా ఒక యుద్ధాన్ని క్రియేట్ చేయడం, ఒక ప్రాంతం మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొట్టడం, ఆ విద్వేషాలతోటే ఈ దేశాన్ని పరిపాలిస్తూ 12.5 సంవత్సరాల నుంచి పబ్బం గడుపుతుంది. ఇక ఆ పబ్బానికి కాలం చెల్లింది. మీరు ముఖ్యంగా చూసిరు మొన్న పార్లమెంటులో డీలిమిటేషన్ మీద అయితేనేంది, పార్లమెంటు ఎంపీ సీట్లు పెంచే విషయంలో అయితేంది, దక్షిణాది ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాన్ని మా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా గొంతెత్తి చెప్పడం జరిగింది. మీరు చూడండి, 12.5 సంవత్సరాలలో పార్లమెంటులో చేసిన సమావేశాలలో ఒకటి వీగిపోవడం అనేది ఇదే ఫస్ట్ దమ్ము. అప్పటి నుంచే వారి ఓటమి స్టార్ట్ అయినట్టు లెక్క. ఇలా బెంగాల్లో గెలిచినాం అనుకుంటారు, అది గెలిపేమి కాదు. అక్కడ సరి తీసుకొచ్చి విపరీతమైన మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బంగ్లాదేశ్ నుంచి వలసలు వస్తున్నారని ఒక రకమైన ప్రాంతీయ ఉద్దేశాన్ని రెచ్చగొట్టి వారు అక్కడ గెలుపొందడం జరిగింది. కేరళలో వాళ్ళ పాత్ర ఏందో తెలుసు, తమిళనాడులో వాళ్ళ పాత్ర ఏందో తెలుసు. చిన్న రాష్ట్రాలలో అయారన్న రాష్ట్రాల్లో 1-2 సీట్ల దగ్గర ప్రాంతీయ పార్టీల పొత్తులు పెట్టుకొని ఏదో వాళ్ళు పబ్బం గడుపుతారే తప్ప పెద్ద రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడ కూడా గెలిచిన చరిత్ర లేదు. జనం కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ అయితేనే ఈ పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని. నిజంగా ఒకటి ఆలోచించండి, పేద ప్రజలు అనేది బంగారం అనేది ఒక కుటుంబ అవసరాల కొరకు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడల్లా కొంచెం కొని, ఎందుకంటే ఈ బ్యాంకుల డబ్బులు లేకపోవడం, ఏదైనా ఆపదకి తులం బంగారం పెట్టినా నా పిల్ల డెలివరీ అయినా కాన్పైనా ఏదైనా నాకు అక్కర వస్తుందని పావుల ఆరా కూడబెట్టి బంగారం కొనుక్కొని పేద ప్రజల అవసరాల కొరకు దాచుకుంటుంది. విలాసమైన వస్తువు కాదు. మోడీ గారు దాని విలాసమైన వస్తువు లెక్క చూసి బంగారం కొనొద్దని చెప్పడం అంత దుర్మార్గమైన పని ఇంకోటి లేదు. పేద ప్రజలు తన ఆపదకి ఎక్కడ అప్పు పుట్టదు, ఎక్కడ ఏం చేయదు. అదే బంగారం ఉంటే ఒక నిమిషంలో నాకు 20,000, 30,000, 40,000 వస్తే నా బిడ్డ కాన్పేలో పోసుకుంటాను, ఇళ్ళలో దాచుకుంటారే తప్ప అది విలాసవంతమైన వస్తువు కాదు. అలాంటి చేయడం అనేది అంటే ముఖ్యంగా అర్థమవుతుంది ఏంటంటే 12.5 సంవత్సరాలలో ఈ దేశం ఏం అభివృద్ధి చెందలేదు, దివాలా తీస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. మా రాహుల్ గాంధీ గారు పదే చెప్తూనే వస్తున్నారు. కాకపోతే ఈ మత పిచ్చిల దానిని హైలైట్ చేయకపోవడం వల్ల మేము వెనకబడిపోయినాం తప్ప ఖచ్చితంగా 2029లో మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఖచ్చితంగా రైతాంగానికి న్యాయం జరుగుతుంది. ఎక్సైజ్ సుంకం తగ్గిస్తాం, డీజిల్ రేట్లను తగ్గిస్తాం. నిజంగా మీరు ఆలోచించండి, ఒక బస్తా మీద 600 పెంచి కింటకి 70 రూపాయలు పెంచిండు ఈరోజు. అంటే రైతు ఎన్ని క్వింటాల ధాన్యం పండిస్తే ఈ యొక్క బస్తా ఖరీదు పుడుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ బీజేపీ ప్రభుత్వం అనేది పేద ప్రజల నడ్డి విడుస్తూ ఇలా చూడండి, ఖనిజ సంపదని మొత్తం అడవులు ఆదానికి అంబానికి అప్పచెప్తూ మీరు చూస్తే తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ అన్ని రాష్ట్రాలలో ఖనిజ సంపదని వారికి కొల్లగొడుతున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వాళ్ళకి ఆటలు జల్లవు కాబట్టి కొంత మనం బలంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళ పప్పులు ఏమి ఉడకట్లేవు. వాళ్ళు అంటే జై శ్రీరామ్ అంటారు. ఇలా బండి సంజయ్ కొరకు ఏ శ్రీరామ్ అన్నాడో వాళ్ళే చెప్పాలి. దాని గురించి ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు. చట్టం తెచ్చింది వాళ్ళే, చట్టాన్ని నీరుగారుస్తుంది కూడా వాళ్ళే. చట్టం అందరికీ చుట్టం లెక్కగా చట్టం పని తన పని తాను చేసుకుపోయేటట్టు ఉండాలి. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి గద్దె దింపు రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. మతాల మధ్యలో ప్రాంతీయ మధ్యలో మేము స్విచ్ పెట్టే నాయకులం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది భౌగోళికంగా భారతదేశం సుస్థిర పాలన అందించిన కాంగ్రెస్ పార్టీ. మీరు గడిచిన 50 ఏళ్ళ నుంచి కూడా ఈ దేశానికి ఫస్ట్ స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా కరెంటు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, బడి లేదు, అన్నీ క్రమక్రమంగా గుడి లేదు. ఇవన్నీ కూడా
జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ 4G 5G ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు తెచ్చిరు ఇవన్నీ? గత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన చట్ట సవరణ వల్లనే ఇవన్నీ వచ్చినాయి. ఉపాధి హామీ పథకము గతంలో 2010 వరకు కూడా 2014 వరకు కూడా 2 నెలలు రైతులు ఉపాధి పనికి పోతే జూన్ జూలైలో బళ్ళు పెట్టగానే పిల్లగాళ్ళకి నోట్ బుక్స్, పెన్నులు, స్కూల్ ఫీజులు అన్నీ లేదండి. ఇలా ఉపాధి హామీ పథకం నీరుగా ఆరిపోయింది. 40 రోజులు పెట్టే పరిస్థితులలో కూడా లేరు, 40 రోజులకు కూలి కూడా ఇచ్చే పరిస్థితులలో లేరు. ఉపాధి హామీ పేరు మార్చారు. అంటే వీళ్ళ ప్రభుత్వానికి హిందూ మతం మీద ఉన్న అభిమానం, హిందూ నాయకులు తప్ప వీరు వేరే దానికి వీళ్ళు ఒప్పుకోరు, సహించరు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, రామ మందిరం అంటే భారతదేశంలో రామ మందిరం అయోధ్యలో ఒకటే ఉందండి. గడిచిన కాలంలో భద్రాచలంలో ఎప్పటి నుంచో ఉంది. అది కాదా రామ మందిరం? ఏనాడన్నా మోడీ గడిచిన 12.5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజన్నా విజిట్ చేశారా? ఈ తెలంగాణ రాష్ట్రానికి మినిమం ఒక 20 సార్లు వచ్చిండు. ఒక్కరోజన్నా భద్రాచలం వెళ్ళి దర్శించుకున్నారా? అంటే మా రాముడు మొక్కిన కోరికలు తీర్చాడా? అయోధ్యకు పోతేనే మొక్కిన కోరికలు తీరుస్తాడా? లేదు. వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు, పర్యాటకంగా ఉత్తర భారతదేశాన్ని ఒక పర్యాటక సంఖ్యాబేరణ కొరకు దక్షిణ భారత మీద వివక్ష చూపుతూ ఇక్కడ ఉన్న అన్నిటి మీద, ముఖ్యంగా కేరళ కూడా అయ్యప్ప టెంపుల్ కూడా రాదంతం చేసుకుంటూ దాన్ని చాలా విధంగా చూస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ని మీరు కేరళలో కూడా విశ్వసించారు. 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. లెఫ్ట్ పార్టీని కూడా అక్కడ మట్టు పెట్టడం జరిగింది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వం, అన్ని ప్రాంతాలని, అన్ని భాషలని, అన్నిటిని కూడా కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టే మేము అప్పటికప్పుడు అధికారంలోకి రావాలి, ప్రధానమంత్రి కావాలనే కలలు మా కాంగ్రెస్ పార్టీకి లేవు. మేము ఏం చేస్తాం అదే చెప్పి అధికారంలో రావాలని చూస్తున్నాం. కాబట్టి మాకు కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా పర్వాలేదు. 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ పేద ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తుందని తెలియజేస్తున్నాం. ఓకే అండి, చూస్తున్నారు కానీ వెంటనే ఆ పెంచిన ఎక్సైజ్ సుంకం అనేది ఆ డీలర్కి తగ్గించే బదులు ప్రజలకు తగ్గించి అదే రేటు తగ్గియాలని కోరుతున్నారు. చూస్తున్నారు మన థ్యాంక్ యూ.